ఓవరాల్ ఎస్టిమేషన్ వేస్తే అన్ని కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి 65 వేల రూపాయల లెక్క ఓవరాల్గా ఉంది. అలాంటిది వీళ్ళు 35 వేలు వేశారు. మిగతా ఫీజు ఎవరు కట్టాలో తెలియదు. తల్లిదండ్రులు ఒక పక్క ఇబ్బంది పడతారు, కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి. 2 లక్షల పైన సర్టిఫికెట్లు ఇంకా కళాశాల యాజమాన్యాల దగ్గర ఉన్నాయని చెప్పి ఆ రోజు విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ కూడా ఆ రోజు ధర్నాలు చేశారు, ఆర్తనాదాలు చేశారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయి 4 కంతులు బకాయిలు పెట్టారు. ఈరోజు నేను ఊరికే మాట్లాడడం లేదు మేడం, ఏబిఎన్ సాక్షిగా 4,271 కోట్ల రూపాయలు 4,271 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి కాదా? అదేవిధంగా ఆర్టీఎఫ్ కానీ, ఎంటీఎఫ్ కానీ, అంబేద్కర్ ఈరోజు విదేశీ విద్యకు సంబంధించి కానీ బకాయిలు పెట్టింది వాస్తవా కాదా? ఇవన్నీ ఆధారాలు. ఈరోజు చివరకు చిక్కీలకు సంబంధించి, కోడిగుడ్లకు సంబంధించి 352 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేసి ఆ రోజు దిగేశారు. పాత ఫీజు రీఎంబర్స్మెంట్ విధానాన్ని రద్దు చేసి తల్లుల అకౌంట్లోనే డబ్బులు వేస్తానని చెప్పి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి. మేము ఆ రోజు అనేక సందర్భాల్లో అసలు పాత ఫీజు రీఎంబర్స్మెంట్ విధానాన్ని ఎందుకు రద్దు చేశామని చెప్పి ఆ రోజు ఎన్ని పోరాటాలు చేసినా లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి బయలుదేరితే రేప్ కేసు పెట్టారు. విద్యార్థి సంఘ, యువజన సంఘాలు పోయి అయ్యా పాత ఫీజు రీఎంబర్స్మెంట్ విధానాన్ని అమలు చేయండి, మీరు తీసుకుని వచ్చిన దానివల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి, మీరేమో 35 వేలు ఇస్తున్నారు, అక్కడేమో 70 వేలు కట్టే పరిస్థితి. గతంలో ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? ఎక్కడన్నా చదవండి, ఏ రాష్ట్రంలోన్నా చదవండి, ఎక్కడికన్నా వెళ్ళండి, అది ఏ కళాశాల అయినా, ప్రైవేట్ కళాశాల, గవర్నమెంట్ అయినా, ఎయిడెడ్ అయినా. ప్రణవ్ గోపాల్ మీరందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే వేసేసారుగా లోపల అందరినీ. అదే మేడం నేను చెప్తున్నాం, ఏ కళాశాలలో చదవని చెప్పి 2019 ముందు ఎలక్షన్ ముందు డబ్బాలు ఓదరు కొట్టారు. మీ జీవితాలు మార్చేస్తా, మీ అన్నగా ఉంటా, మీ తోబుట్టుగా ఉంటానని చెప్పేసి ఆ రోజు వచ్చిన తర్వాత ఆయన కరోనా టైంలో 2 ఏళ్ళు కాలం వెలబుచ్చారు. వెంటనే ఏం చేశారు? జీవో నెంబర్ 77 తీశారు. వన్ సెటిల్మెంట్ అంట. ప్రేమచంద్రారెడ్డిని హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకోండి. ఎయిడెడ్ కళాశాలలో చదివే వాళ్ళు కానీ, ప్రైవేట్ కళాశాలలో చదివే పిల్లలకు కానీ ఈరోజు రీఎంబర్స్మెంట్ విధానం వర్తించదు అని చెప్పి జీవో నెంబర్ 77 తెచ్చారు. ఈరోజు బాధాకరం ఏంటంటే ఆ జీవో నెంబర్ 77ని రద్దు చేయాలని గత 3 నెలల నుంచి వీళ్ళే పోరాటం చేస్తున్నారు. ఎవరిది ఇచ్చారు? మేము తెచ్చావా? తెచ్చింది మీరు పోరుబాటు అంటున్నారు. మీకు సిగ్గుందా అని అడుగుతున్నాం మేము. ఏబిఎన్ సాక్షిగా మేము అడుగుతున్నాం, మీకు నిజంగా పేద విద్యార్థుల మీద ఏమాత్రం మీకు కనికరం ఉంటే జీవో నెంబర్ 77 ఎవరు తెచ్చారో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, వాళ్ళ నాయకులు చెప్పాలి. ఈరోజు పెద్ద పెద్ద ప్లే కార్డులు పెట్టుకొని అక్కడ ఎవరు యువత లేరు, ఆడెవరు విద్యార్థులు లేరు, అక్కడ ఎవరు చదువుకునే పిల్లలు లేరు, వీళ్ళు రాజకీయ నాయకులు. మీకు ఒక విషయం, వాస్తవ విషయం, ఏబిఎన్ ద్వారా రాష్ట్ర ప్రజలకు వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎలా చేసుకోవాలో కూడా అర్థం కాక, ఎలా చేయాలో తెలియక, జనం రారని తెలుసుకొని ఈరోజు యువత ముసుగులో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని యువత పోరుబాటని కార్యక్రమం తీసుకున్న సిగ్గులేని పార్టీ ఇది. సిగ్గులేని పార్టీ అని చెప్పాలి, డైరెక్ట్గా చెప్పాలి. ఎందుకు బాధేస్తుంది మేడం? ఒక పక్క ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, పిల్లలు చదువుకుంటున్నారు, అదేవిధంగా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఈ టైంలో వాళ్ళని మానసిక ఒత్తిడికి గురి చేయడం కాదా? వేదనకు గురి చేయడం కాదా అని మేము అడుగుతున్నాం. ఈ పరిస్థితుల్లో ఎవరైనా, నాకు తెలిసి నేను విద్యార్థి సంఘ నాయకుడిగా 15 సంవత్సరాల నుంచి ఉన్నా, యువజన నాయకుడిగా పనిచేస్తాను. మేము ఫిబ్రవరి నుంచి కానీ ఎప్పుడు కూడా ఏ సమస్య ఉన్నా కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి క్లోజ్ చేసాం తప్ప ఈ విధంగా రోడ్డెక్కిన ఎగ్జామ్స్ టైంలో రోడ్డెక్కే పరిస్థితి ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలోనూ లేదు, దేశంలో లేదు. అలాంటిది ప్రైమ్ టైంలో విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్న టైంలో ఈరోజు ఈ కార్యక్రమాలు ఏంటని మేము అడుగుతున్నాం. అసలు పాత ఫీజు రీఎంబర్స్మెంట్ విధానాన్ని రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి కాదా? అసలు బకాయిలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి కాదా? ఎవరి మీద పోరుబాటు చేయాలి? నిజంగా ఏమాత్రం వైసీపీ నాయకులకి విద్యార్థుల మీద, యువత మీద చిత్తశుద్ధి ఉంటే తాడేపల్లి కొంప ముందు కూర్చొని ధర్నా చేయాలి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి నిలయండి. 4 బకాయిలు పెట్టేసి ఎందుకు దిగిపోయినావు జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రశ్నించి, ఈరోజు విద్యార్థులు గొంతు కోసామని ప్రశ్నించి 2 లక్షల సర్టిఫికెట్లు అక్కడే పెట్టేసి ఈరోజు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక ఆ సర్టిఫికెట్ జగన్ గారు అండ్ వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి మీరు అసలు వాళ్ళు పెట్టారన్నది చెప్పకుండా మీరు ఇవ్వట్లేదన్నది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు.
దీన్ని ఎలా అడ్రస్ చేస్తారు? 788 కోట్లు మీ ప్రభుత్వం వచ్చాక కాలేజీలకి కట్టారు, ఎట్లా అడ్రస్ చేస్తారు ఇప్పుడు దీన్ని? స్పష్టంగా వాళ్ళు ఎందుకు 3 సార్లు వాయిదాలు వేసుకున్నారు అనుకుంటున్నారు? విద్యార్థులు రావడం లేదు, విద్యార్థి సంఘాల క్వశ్చన్ చేస్తున్నారు, తెచ్చిందే మీరు, మీరే దొంగ అంటే ఏంటి అని చెప్పి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు ఏంటి మీరు తీసుకునే కార్యక్రమాలు ఏంటి? మీరే అసలు ముద్దాయిలు. మంచి చేసే వాళ్ళ మీద పోరుబాటు ఏంది? అది 4 నెలలకే. 4 నెలలకే. ఈ రోజు కాదు సార్ మేడం, ఈ రోజు కాదు పోరుబాటు పెట్టింది. గత 4 నెలల నుంచి పోరుబాటు అని చెప్పి పనులు చేసుకుంటూనే ఉన్నారు. 3 సార్లు వాయిదాలు వేశారు, 3 సార్లు వాయిదాలు వేశారు. లోకేష్ గారి పాదయాత్రలో అనేక మంది విద్యార్థులు ఆ రోజు లోకేష్ గారిని కలిసి, సార్ ఈ పాత ఫీజు రీఎంబర్స్మెంట్ విధానాన్ని అమలుపరచండి, మా పరిస్థితి బాగలేదు, మా తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు, అప్పులు చేశాం, తాలిబొట్లు, మా తల్లి అయితే తాలిబొట్టు అమ్ముకుంటుందని ఒక విద్యార్థి ఆ రోజు ఆమె కళ్ళలో నీళ్ళు పెట్టుకొని చెప్పిన తర్వాత ఆ రోజు లోకేష్